హాయ్ అండి అందరికీ. అందరు ఎట్లున్నారు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఇదైతే 3 days బ్యాక్ వీడియో అనమాట. మా ఇంట్లో పిండి వంటలు చేసినాము. వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికే టైం అయింది. డైలీ ఈరోజు నుంచి డైలీ అప్లోడ్ చేస్తాము. మా సైడ్ అయితే వీటిని బజ్జీలు అని అంటాము. కొంతమంది అప్పాలు, గారెలు కూడా అంటారు. మా ఇంట్లో స్పెషల్స్ ఏమేమి చేసినామంటే బజ్జీలు, పూరీలు, మురుకులు, లడ్డూలు, నూనె పొల్లు ఇవన్నీ అయితే స్పెషల్స్ అయితే చేసుకున్నాము. ఈసారి అయితే పండుగ మంచిగా అనిపించింది బోనాలకు. ఫుల్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాము బోనాలది. ఇదైతే ఇంకా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఈరోజు పెడుతున్నా. మా సైడ్ బజ్జీలు ఎట్లా చేస్తారంటే గోధుమ పిండి, శనగపిండి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు వేస్తే మంచిగా మిక్స్ చేసి వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టుకొని చేస్తామన్నమాట. కొంతమంది బియ్యం పిండితోటి కూడా ట్రై చేస్తారు. బియ్యం పిండిలో కొంచెం వేడి వాటర్ పోసి ఇట్లా వేసి కొంచెం పుదీనా, కరివేపాకు కూడా వేస్తే మంచిగా అవుతుంది. కానీ నేనైతే ఇట్లా వేద్దామని అనుకున్నా. ఎందుకంటే కర్రీస్లలో ఇట్లా పుదీనా, కొత్తిమీర వేస్తాం, ఇట్లా నాన్ వెజ్లలో తింటాం కాబట్టి అంత టేస్ట్ అనిపించదు. ఓన్లీ కరివేపాకుతో ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. మీరు ఈసారి బోనం చేసిర్రా? బోనాలకి ఏమేమి స్పెషల్ చేసిర్రు? ఎట్లా సెలబ్రేట్ చేసుకోరో నాకైతే కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి నేను కమెంట్కి రిప్లై ఇస్తాను. మా వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మా వీడియోస్ దగ్గరలో మానిటైజేషన్కి కూడా అప్లై కావడానికి పోతుంది. యూట్యూబ్ కూడా సజెషన్స్ ఇస్తుంది. మంచి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. నా సబ్స్క్రైబర్స్కి అందరికీ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే 2-3 మంత్స్లోనే మంచి రీచ్ అయితే వస్తుంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అయినా 5 years, 6 years, కొంతమంది 10 years నేను అందరినీ ప్రతి ఒక్కరి వీడియోలు చూసి నేను స్టార్ట్ చేసిన. ప్రతి ఒక్కరు 5-6 yearsకి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అయినా ఇప్పటి వరకు కూడా మానిటైజేషన్ కాని వాళ్ళు ఉన్నారు, సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళు ఉన్నారు, వ్యూస్ వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా ఎట్లా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, ఎట్లా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎట్లా వీడియోస్ ఎడిట్ చేయాలి, ఎట్లా ఏమేమి ప్రాసెస్ ఉంటుంది, ఏమేమి కాపీరైట్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ నాకు కూడా తెలియదు. కాకపోతే ఎంతో కొంత ఇంత ఫ్యామిలీ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని అర్థమైంది. చాలామందికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అది ప్రూవ్ చేసుకోవాలంటే సోషల్ మీడియానే. నన్ను అడిగితే అయితే ఈ వీడియోసే కాకుండా ఎంతో స్టడీ పరంగానే కానీ, డ్యాన్స్ పరంగానే కానీ, కుకింగ్ ఆర్ ఎడ్యుకేషన్ ఏదైనా సరే మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలంటే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకోండి. మీకు యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎట్లా ఎడిట్ చేయాలంటే కమెంట్ చేయండి. నేను ఇంకో వీడియోలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసి పెడతా. నాకు కొంచెం టైం కుదురుతలేదు, అందుకే నాకు కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. వీలు చూసుకొని చిన్న చిన్న వీడియోస్, కనీసం షార్ట్ వీడియోస్ ఫస్ట్ ఒక 2-3 months షార్ట్ వీడియోస్ పెట్టుకొని కనీసం 2 daysకి ఒకసారి లాంగ్ వీడియో అప్లోడ్ చేసినామంటే రీచ్ అయితే మనదే ఉంటుంది. కానీ మనము షార్ట్ వీడియోస్ తీసినామంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ప్లస్ వ్యూస్ వస్తాయి. దాన్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఫస్ట్ ఒక 1-2-3 months అయితే షార్ట్ వీడియోస్ తీయడానికే ట్రై చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ శాతం పబ్లిక్ టైం స్పెండ్ చేయాలంటే, చాలామంది వీడియోస్ చూడాలంటే కష్టమే. ఎందుకంటే వాళ్ళకు కూడా పనులు ఉంటాయి, బిజీగా ఉంటారు, డ్యూటీలోకి వెళ్ళి వస్తారు, సాయంత్రం వస్తారు, ఏదో ఫ్రీ టైంలో చూసుకుంటారు. కాబట్టి వాళ్ళకు కొంచెం ఎంటర్టైన్మెంట్కి ఒక 1 minute 2 minutes చూస్తారు. కాబట్టి ఫస్ట్ మనం షార్ట్ వీడియోస్ తోటి ఫస్ట్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏదో నార్మల్గా డైలీ రొటీన్ ఫ్యామిలీ వీడియోస్, లాంగ్ వీడియోస్ పెట్టినామంటే లాంగ్ వీడియోస్ వల్లనే మనకైతే ఈజీగా మానిటైజేషన్ అవుతుంది. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నేనైతే అస్సలు అనుకోలేను. చాలామంది కూడా నా వల్ల స్టార్ట్ చేసిన వాళ్ళు 2-3 కూడా ఉన్నారు. నా వల్ల ఒక్కరు స్టార్ట్ చేసినా నాకు చాలు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక చిన్న హోప్ ఉంటుంది సక్సెస్ అవుతామంటుందని చెప్పి. నాకైతే ఇప్పుడే అయితే నేను చెప్తలేను. ఒక 1-2 months పడుతుండొచ్చు, 1 year పడుతుండొచ్చు, 2 years పడుతుండొచ్చు, 3 years పడుతుండొచ్చు. కానీ సక్సెస్ అయితే గట్టిగా ఉంటుందన్న ఒక నమ్మకం అయితే నాకుంది. అందుకే నేను ఏ రోజు గివ్ అప్ ఇవ్వకుండా, ఎంత కష్టం ఉన్నా ఏది ఉన్నా కానీ నా పరంగా నేను వీడియోస్ చేసుకుంటున్నా. నేను ఏదైతే నష్టం అయితే వేస్తలేను. నాకైతే నమ్మకం ఉంది సక్సెస్ అవుతా అంటానని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి బ్యాడ్ కమెంట్స్, నెగిటివ్ పీపుల్ అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తున్నారు వీడియోస్, ఇట్లా నా చేసేది అని చాలామంది అంటుంటారు. వాళ్ళు ఇట్లా అనుకున్నా సరే నేను చేస్తా అనుకుంటేనే యూట్యూబ్ స్టార్ట్ చేయండి, తర్వాత మాత్రం బాధపడకండి. ఇప్పుడు అరే ఆ పిల్ల గట్లా అంటుంది అన్నోళ్ళే రేపటి నాటికి ఆ పిల్ల మా పిల్ల అని మాట్లాడతారు. అవన్నీ ఏం పట్టించుకోకండి.
మీ సక్సెస్ మీదే, వాళ్ళేం తీసుకొచ్చి పెట్టరు. మీ ఇంటోళ్ళకి మీరు హెల్ప్ చేస్తుర్రు. నాకైతే లాంగ్ వీడియో ఒకటి చేసి పెట్టాలని ఉంది. హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ వ్యూస్ ఎట్లా రావాలి, వీడియోస్ ఎట్లా ఎడిట్ చేయాలి, ఎట్లుండాలి, ఎట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎంత ఈజీగా ఉంటుందా, హార్డ్ ఉంటుందా, ఏదన్నా యాప్స్ ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తా. నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేస్తా మ్యాక్సిమము. ఎందుకంటే చాలామందికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది యూట్యూబ్ చేయాలంటని చెప్పేసి. నాకు ఫస్ట్ భయం అవుతుండే, ఎట్లా చేయాలి ఏంటిది, ఎవరేమన్నా అనుకుంటారేమో, ఎట్లా చేయాలో మాట్లాడడానికే భయం అవుతుండే. నాకు ఫొటోస్ తీయడము, వీడియోస్ ఎడిట్ చేయడం, యాక్టింగ్ అంటే మస్తు ఇష్టము. కాకపోతే యాక్టింగ్ అంత రాదనుకోండి. వీడియోస్ ఎడిటింగ్ అయితే, ఫొటోస్ దింపడం అయితే కొంచెం లైట్గా వచ్చు. ఇప్పుడు కొంచెం మర్చిపోయినట్టు అయింది. నాకు యూట్యూబ్ కూడా ఎందుకు స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చిందంటే, యశ్ సోని వాళ్ళు యూటర్న్ క్రియేషన్స్ వాళ్ళ వీడియోస్ చూసినాక అరే ఫ్యామిలీ వీడియోసే కదా, ఇంతే కదా తీయడము, ఎడిటింగ్ కూడా ఇదే కదా నాకు వచ్చు, ఎందుకు ఒక్కొక్కసారి యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే అయిపోతుంది, ఇంట్లోనే ఉన్నా ఖాళీగానే ఉన్నా అని చెప్పేసి ట్రై చేసిన. ఫస్ట్ వరంగల్ ట్రిప్ది కూడా ట్రై అదైతే మస్తు 1K వ్యూస్ దగ్గరకు పోయింది. ఇంకొకటి వర్షంలో టైంపాస్ అయితే 1.2K పోయింది. అది కూడా లాంగ్ వీడియోస్. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మా వీడియోస్ అయితే 21K, షార్ట్ వీడియోస్ 18K, 15K, ప్రతి ఒక్కటి మంచిగా తీసుకోబోతున్నారు. చాలామంది కూడా మా వీడియోస్కి కామెంట్ చేస్తారు. కామెంట్ చేసిన వారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే కామెంట్ చేస్తుంటే మాకు ఇంకా ఎనర్జీ లాగా వస్తుంటుంది. నాకైతే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాం మ్యాక్సిమం అయితే. ఎందుకంటే మా వీడియోస్ చూసి నచ్చి కామెంట్ చేస్తారు కాబట్టి థ్యాంక్స్. మా ఈ వీడియోస్ని చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. మేము పెట్టిన కొద్దిపాటి సమయంలోనే ఇంత మంచి రెస్పాండ్ ఇస్తుర్రు. మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇలాగే సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్, డైలీ రొటీన్ లైఫ్ వీడియోస్ చేస్తాము. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్.